అనగనగా అది గౌరీపురం. ఆ గ్రామంలోని చిన్న ఇంట్లో ఉన్న మంగమ్మ తల్లి చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది. ఆమె ఆ రోజు తన పాతకాలం నాటి ఒక చిన్న పెట్టెను తెరిచి అందులో మెరిసే ముత్యాలమాలను తీసుకుని దానివైపు ప్రేమగా చూస్తుంది. ఆ చూపులో చనిపోయిన తల్లిని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు కారుస్తూ తనలో తాను ఇలా అనుకుంటుంది. అమ్మా, నువ్వెంతో కష్టపడి సంపాదించిన మాల ఇది. నీ ఆశలన్నీ ఇందులోనే ఉంచి నన్ను ఆశీర్వదించావు. నువ్వు లేని తర్వాత కూడా నేను నీ స్నేహాన్ని, నీ ప్రేమను ఈ మాలలోనే చూసుకుంటున్నాను. మంగమ్మకు ఆ ముత్యాలహారం కేవలం ఆభరణం కాదు, అది ఆమె తల్లి జ్ఞాపకం, ఆమె జీవితం యొక్క గౌరవం, భద్రత. పేదరికంలో ఉన్న ఆ మాలను చూసే ఆమె ధైర్యంగా బ్రతుకుతూ ఉంటుంది. ఇదే సమయంలో పొరుగింటి శ్యామల ఆ ఇంట్లోకి వస్తుంది. ఆమె కళ్ళు ఆ ముత్యాల హారం మీద పడతాయి. ఎలా అయినా ఆ హారాన్ని దక్కించుకోవాలని కపటపు నవ్వు నటిస్తూ, అయ్యో మంగమ్మ, ఈ అందమైన ముత్యాలమాల నీ దగ్గర ఉందని నాకు తెలీదే. దీన్ని చూస్తే ఏ రాజమహిషి అయినా అసూయపడుతుంది. ఎక్కడ దొరికింది నీకు ఈ మాల అని అడగ్గానే మంగమ్మ తన అమ్మ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇలా అంటుంది. ఇది మా అమ్మ చనిపోతూ నాకిచ్చిన కానుక. ఒక పుట్టినరోజుకి ఇది ఆమె తన చేతుల మీదుగా నాకు బహుమతి ఇచ్చింది. ఆ రోజు నుంచి ఈ మాలను నేను ప్రాణంలా చూసుకుంటున్నాను. ఇది కేవలం ఆభరణం కాదు, నా తల్లి జ్ఞాపకం. అయ్యో, ఇంత ఖరీదైన మాల నీ దగ్గర పెట్టుకుని ఇంతకాలం ఇంత పేదరికంలో ఉన్నావా? మరి ఈ మాల నమ్మకుండా నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు? నువ్వు కొంచెం తెలివిగా ఆలోచించుంటే ఈ మాల అమ్మకంతో వచ్చిన డబ్బుతో నీ కష్టాలు కొన్ని తీరిపోయావు కదా అని శ్యామల ఆ మాల వైపే ఆశగా చూస్తూ ఉంటుంది. కాని మంగమ్మ ఆమె మాటలను సున్నితంగా తిరస్కరిస్తూ ఇలా అంటుంది. అయ్యో, నేను ప్రస్తుతం కష్టాల్లో ఉన్నానని డబ్బు కోసం అమ్మ ఇచ్చిన ఈ జ్ఞాపకాన్ని అమ్మేస్తానా? ఈ లోకం నన్ను చూసి ఎన్నిసార్లు నవ్వుకున్నా ఈ మాలను మాత్రం నేను వదల్లేదు. ఇది నా తల్లి నాకిచ్చిన ఆశీర్వాదం, నా మనసంతా నిండిన జ్ఞాపకం. దీన్ని నేను ఎప్పటికీ అమ్మాలనుకోవటం లేదు అని ఖచ్చితంగా చెప్తుంది. దాంతో శ్యామల పైకి నవ్వుతూ కొంచెం కపటంగా, నిజమే మంగమ్మ, నీ మనసు బంగారం. కాని ఆహారం లేకపోతే బంగారం తినలేం కదా. మరి చిన్న ముత్యం అయినా అమ్మేస్తే నీకు తిండి దొరుకుతుంది, నీ కష్టం తీరుతుంది. ఈ మాలని ఇంత జాగ్రత్తగా దాచుకోవడం వల్ల నీకు వచ్చే లాభం ఏమిటి చెప్పు అని మళ్లీ అదే మాట అంటుంది శ్యామల. దాంతో మంగమ్మ కళ్లల్లో కోపం తళుక్కుమంటుంది. వెంటనే తల్లి జ్ఞాపకం వచ్చి కొంచెం శాంతంగా ఇలా అంటుంది. శ్యామల, నీకు అర్థం కావడం లేదు. లాభనష్టాల మాట పక్కన పెట్టు. అసలు ఈ మాలను తాకడానికి ఎవ్వరికీ హక్కు లేదు. మళ్లీ చెప్తున్నాను, ఇది అమ్మకానికి కాదు, ఇది నా జ్ఞాపకం. నేను ఆకలితో ఉన్నా తల్లి జ్ఞాపకం నాతో ఉందని నేను సంతోషంగా బతికేస్తాను అని చెప్పడంతో శ్యామల తన మనసులో ఇలా అనుకుంటుంది. ఈ మంగమ్మ మాటల్లో నిజం ఉన్నా నా కన్ను మాత్రం ఎందుకో ఆ మాలను వదలట్లేదు. ఈ మాలను నేను ఎలా అయినా దక్కించుకుంటే నా జీవితమే మారిపోతుంది అని శ్యామల మాలను మరోసారి ఆశగా చూస్తుంది. కాని మంగమ్మ మాత్రం ప్రేమగా ఆ మాలను తిరిగి పెట్టెలో వేసి మూసేస్తుంది. ఇక ఆ రోజు రాత్రి శ్యామల తన ఇంట్లో కూర్చుని ఆలోచనల్లో మునిగిపోతూ ఉంటుంది. ఆమె కళ్లల్లో ముత్యాల మాల మెరుపు ప్రతిబింబిస్తుంది. ఇంతలో ఆమె భర్త కృష్ణయ్య అక్కడికి వస్తాడు. ఏంటి శ్యామల, ఏంటి ఈరోజు ఇంత నిశ్శబ్దంగా ఉన్నావు? నీ మనసులో ఏదో ఆలోచన కదలాడుతుంది. ఏంటది? నాతో చెప్పొచ్చు కదా. ఏం లేదండి, ఈరోజు మంగమ్మ ఇంట్లో ముత్యంతో చేసిన ఒక అద్భుతమైన మాలను చూశాను. దాని విలువ ఎంతో కూడా ఊహించలేం. మనం దాన్ని పొందగలిగితే మన జీవితం ఒక్క క్షణంలో మారిపోతుంది అని అనగానే ఒక చిన్న చిరునవ్వు చిందిస్తూ, ఏంటి శ్యామల, ఏంటంటున్నావు నువ్వు? ఎవరితో ఆస్తి దొంగిలించి మనమేలా సుఖంగా బ్రతుకుతాం? అది పాపం. మంగమ్మ ఆ మాలను తన తల్లితో సమానంగా భావిస్తుంది. ఆమె ఆ మాలను కోల్పోతే అది ఆమె ప్రాణం కోల్పోయినట్టే అని ఆమెను మందలిస్తాడు కృష్ణయ్య. అయితే శ్యామల ఆందోళనగా తన మాట కొనసాగిస్తూ, పాపం పాపం అనటం సులభమండి, కాని పొట్ట నిండకపోతే మన పిల్లలు ఆకలితో విలవల్లాడిపోతారు. పాపం కడుపు నింపదు. మంగమ్మ పేదదే అయినా ఆ మాలను తన దగ్గర ఉంచుకుని ఏం చేసుకోగలదు? దాన్ని అమ్మి సుఖంగా బతికితే మంచిదే. కాని ఆమె వద్ద అది దుమ్ము పట్టిపోతుంది. మనం దాన్ని ఉపయోగించుకుంటే మన జీవితం పూలమయం అవుతుంది అని అంటుంది శ్యామల. దాంతో కృష్ణయ్య ఆమెపై కోపంగా స్వరం పెంచి, శ్యామల, నీలో ఆశ ఏదో మాట్లాడిస్తోందిలా. నువ్వు ధర్మాన్ని మర్చిపోకు. దొంగతనం ఎప్పుడూ మంచిది కాదు.
మనం ఆకలితో ఉన్నా నిజాయితీతో బ్రతికితే గౌరవంగా ఉంటుంది. కాని దొంగతనం చేస్తే మన కడుపు నిండినా మన మనసు ఎప్పటికీ నిండదు. లోకంలో ధర్మం కంటే గొప్పదేమీ లేదు. దాన్ని కోల్పోతే మనిషి మనిషి కాడు అని మందలిస్తాడు కృష్ణయ్య. అయితే శ్యామల ఆ మాటలేవీ పట్టించుకోకుండా ఏడుస్తూ కృష్ణయ్య ముందు చేతులు జోడించి ఇలా అంటుంది. మీరు ఎప్పుడూ ధర్మం అంటారు, కానీ ధర్మం కడుపుకి అన్నం పెడుతుందా? మనం కష్టాల్లో ఉన్నాం. ఈ పేదరికం నన్ను అంధురాల్ని చేస్తోంది. ఒకసారి ఆ మాలను దొంగిలిస్తే మన జీవితం మారిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. శ్యామల, నువ్విలా మాట్లాడడం చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వు దరిద్రాన్ని కారణంగా చూపి దొంగతనం చేద్దామంటున్నావు. కాని గుర్తుపెట్టుకో, ఆ ముత్యాలమాల కంటే విలువైనది మన ఆత్మగౌరవం. ఒక్కసారి దాన్ని కోల్పోతే ఇక మనకి విలువే ఉండదు అని అంటాడు కృష్ణయ్య. కాని శ్యామల కంటి ముందు ఆ మాల కదలాడుతూ ఉంటుంది. ఆమె పెదవులపై స్వార్థపు చిరునవ్వు కనిపిస్తుంది. కృష్ణయ్య తన చేతిని తలకు పెట్టుకుని నిరాశగా బయటికి చూస్తాడు. మరోవైపు మంగమ్మ ఇంట్లో చాలా గాఢ నిద్రలో ఉంటుంది. శ్యామల బయట తలుపు దగ్గర ఆగి భయంతో చుట్టూ చూస్తూ లోపలికి ప్రవేశిస్తూ తనలో తాను ఇలా అనుకుంటుంది. ఏదోలా ఈరోజు ఆ మాలను నేను దొంగిలిస్తే మరుక్షణంలో నా జీవితం మారిపోతుంది. ఈ ముత్యాలమాలను తీసుకుంటే ఇకపై పేదరికం ఉండదు. కాని మంగమ్మ నిద్రలేస్తే అని శ్యామల చాలా నెమ్మదిగా గదిలోకి అడుగుపెడుతుంది. మంగమ్మ మంచంపై నిద్రలో మాలను తన చేతితో పట్టుకుని నిద్రపోతూ ఉంటుంది. ఆ మాలను చూసిన వెంటనే శ్యామల కళ్లల్లో ఆశ మరింత పెరిగిపోతుంది. దాంతో మళ్లీ తనలో తాను ఇలా అనుకుంటుంది. అబ్బా, ఈ ముత్యాలమాల దగ్గరగా చూస్తే మరింత ప్రకాశిస్తోంది. ఈ మాల నా సొంతమైపోతే నేను కూడా ఈ గ్రామంలో గౌరవంగా జీవిస్తాను. నా భర్త ఇక పని కోసం ఇబ్బంది పడడు. అందరూ నన్ను రాణిలా చూస్తారు అని ఆమె చేతిని నెమ్మదిగా మాలవైపు చాపుతుంది. కాని ఒక్కసారిగా మంగమ్మ స్వల్పంగా కదలటంతో శ్యామల చెమటలు పట్టి చేతిని వెనక్కి తీసేసుకుంటుంది. దాంతో శ్యామల గుండె ఒక్కసారిగా ఆగిపోతుంది. మళ్ళీ ఇలా అనుకుంటుంది. నిజం చెప్పాలంటే ఇది తప్పు అని నాకు తెలుసు. కాని లోకం నన్ను తప్పు పట్టినా పేదరికం కంటే ఈ తప్పు నాకిష్టం. ఎలాగైనా ఈరోజు ఈ మాలను నేను వదలను అని శ్యామల ఆ మాల తీయబోతే మంగమ్మ నిద్రలో ఏవో కలవరపాట్లు పడుతూ ఇలా అంటుంది. అమ్మా, నువ్విచ్చిన ఈ మాలను నేనెప్పటికీ వదలనమ్మా. ఇది నువ్వు నా దగ్గర వదిలిపెట్టి వెళ్లిన నీ జ్ఞాపకం. ఆ మాటలు విని శ్యామల కాసేపు ఆగిపోతుంది. ఆమె చేతులు వణుకుతాయి. కళ్లల్లో ఒక్క క్షణం పశ్చాత్తాపం కనిపిస్తుంది. కాని వెంటనే లోభం ఆమెను గెలుస్తుంది. గట్టిగా ఊపిరి పీలుస్తూ, క్షమించు మంగమ్మ, నీకిది జ్ఞాపకం, కాని నాకు అది భవిష్యత్తు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నేను వెనక్కి తగ్గలేను అని ఆమె ఆ మాలను జాగ్రత్తగా ఆమె చేతుల్లోంచి లాగి తన చీరలో దాచుకుంటుంది. ముత్యాలమాల చప్పుడు చేసిన క్షణం గది నిండా ఉత్కంఠ పెరుగుతుంది. మంగమ్మ ఒక్కసారిగా కదలటంతో శ్యామల గుండె గట్టిగా కొట్టుకుంటుంది. మంగమ్మ తిరిగి నిద్రలోకి జారిపోతుంది. శ్యామల ఊపిరి పీల్చుకుంటుంది. దాంతో తన మనసులో, అమ్మయ్యా, ఇక నా పని అయిపోయింది. ఇప్పుడు ఇక ఈ మాల నా సొంతం. రేపటి నుంచి నా కష్టాలన్నీ తీరిపోయినట్టే అని ఆమె తలుపు వైపు నెమ్మదిగా నడుస్తుంది. బయటకొచ్చిన వెంటనే చంద్రకాంతిలో ఆమె ముఖం లోభంతో మెరిసిపోతూ ఉంటుంది. లోభం మనసులో గెలిచిన క్షణంలోనే ధర్మం ఓడిపోతుంది. శ్యామల చేతిలో ముత్యాలమాల మెరుస్తూ ఉంటుంది. కాని ఆ మాలలో దాగి ఉన్నది పాపం యొక్క నీడ. ఆ నీడ ఇకపై ఆమెను వదలదు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే లేచిన మంగమ్మ తన ముత్యాలమాలను పోగొట్టుకున్నానని గ్రహించి ఏడుస్తూ, అయ్యో, నా ముత్యాలమాల, మా అమ్మ జ్ఞాపకం ఎక్కడికి పోయింది? నిన్న రాత్రి నా చేతుల్లోనే పెట్టుకుని నిద్రపోయాను. ఇప్పుడు కనపట్టలేదు. ఎవరో దానిని దొంగలించడంతో పాటు నా ప్రాణాన్ని కూడా తీసుకుపోయారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆమె నేలపై కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఆ శబ్దం విని కృష్ణయ్య ఇంటి నుండి పరిగెత్తుకుంటూ వస్తాడు. అతని వెనుక భయంతో శ్యామల కూడా తనకేమీ తెలియనట్టు వస్తుంది. దాంతో కృష్ణయ్య ఆందోళనగా, ఏమైంది మంగమ్మ, ఎందుకిలా ఏడుస్తున్నావు అని అడుగుతాడు. దాంతో మంగమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ, కృష్ణయ్య, నిన్న రాత్రి మా అమ్మ ముత్యాలమాలను ఎవరో దొంగలించారు. అదొక్కటే నా ఆస్తి, నా జీవనాధారం. నేను దాన్ని కూడా కోల్పోయాను. ఇక నేను బ్రతకడం వ్యర్థం. ఆ మాటలు విన్న కృష్ణయ్య గుండె బాధతో నిండిపోతుంది. కాని అదే సమయంలో అతను శ్యామల వైపు తిరిగి కోపంగా చూస్తాడు. శ్యామల కళ్లల్లో భయం మెరుస్తుంది. ఆమె చేతులు వణుకుతూ ఉంటాయి. కృష్ణయ్య కఠినంగా శ్యామలతో ఇలా అంటాడు. శ్యామల, ఇది నువ్వే చేసావు కదా?
నిన్న రాత్రి నీ కళ్ళల్లో లోభం కనిపించింది నాకు. నేను ఎన్నిసార్లు అడ్డుకున్నా వినలేదు. నిజం చెప్పు. అని అడగడంతో శ్యామల వణికిపోతూ అది అది మరి నేను అని ఒక్క క్షణం నిశ్శబ్దం తర్వాత కన్నీళ్లతో అసలు నిజం ఒప్పుకుంటూ అవును, ఆ మాలను నేనే తీసుకున్నాను. పేదరికం నా కళ్ళు మూసేసింది. ఆ మాలను దొంగిలిస్తే మనం సుఖంగా జీవిస్తామని అనుకున్నాను అని అంటుంది శ్యామల. దాంతో మంగమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యంతో శ్యామల వైపు చూస్తుంది. ఆమె ముఖంలో బాధతో పాటు కరుణ కూడా కనిపిస్తుంది. దాంతో తన కన్నీళ్లు తుడుచుకుంటూ శ్యామలతో ఇలా అంటుంది. శ్యామల, నువ్వు తీసుకువెళ్ళింది ముత్యాలమాల కాదు, నా నమ్మకం, నా తల్లిచ్చిన ఆశీర్వాదం. దాన్ని పోగొట్టుకోవడంతో నా గుండె ముక్కలయింది. దయచేసి నా మాలను నాకు తిరిగిచ్చే శ్యామలా అని అంటుంది. దాంతో శ్యామల పశ్చాత్తాపంతో ఆ మాలను బయటకు తీసి మంగమ్మకిచ్చి ఇలా అంటుంది. మంగమ్మ, నన్ను క్షమించు. ఆకలి ఆశ నా ఆలోచనను చంపేశాయి. నేను చేసిన పాపం నాకు అర్థమైంది. నీ మాలను తిరిగి నీకే ఇచ్చేస్తున్నాను అని మాలను ఇచ్చేస్తుంది శ్యామల. దాంతో భార్య చేసిన పనికి కృష్ణయ్య కోపంతో ఊగిపోతూ నేను ఎంత చెప్పినా నువ్వు నా మాట వినలేదు కదా శ్యామల. నీ వల్ల ఒక అమాయకురాలు ఈ రోజు కన్నీరు కార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పాపం నీకు ఎప్పటికీ మర్చిపోలేని గాయమవుతుంది అని మందలిస్తాడు కృష్ణయ్య. దాంతో శ్యామల ఏడుస్తూ తలదించుకుంటుంది. మంగమ్మ మాత్రం ఆమె వైపు జాలి చూపిస్తూ చాలా శాంతంగా ఇలా అంటుంది. శ్యామల, నువ్వు చేసింది తప్పే, కానీ నీ పశ్చాత్తాపం నిజమైతే నేను క్షమిస్తాను. గుర్తుంచుకో, ముత్యాలమాల కంటే గొప్పది మంచి మనసు. నిజాయితీగా బతికితే మనిషి విలువ పెరుగుతుంది అని అంటుంది. అయితే ఒక మాల పోయిన బాధ కన్నా ఒక నమ్మకం పోయిన బాధ పెద్దది. శ్యామల ఆశ ఆమెను దొంగతనం వైపు నడిపించినా మంగమ్మ క్షమాశక్తి ఆమెను తిరిగి మానవత్వానికి తీసుకువచ్చింది. దాంతో శ్యామల కన్నీళ్లు కారుస్తూ మంగమ్మ, నేను చేసిన దానికి శిక్షించు. నువ్వు నన్ను క్షమించకూడదు. లోభం నన్ను అందురాల్ని చేసింది. కాని నువ్వు కన్నీళ్లు కార్చిన క్షణం నుండి నా మనసు ముక్కలైంది. నేనీకపై పాపం చేయను. దయచేసి నన్ను క్షమించు మంగమ్మ అని ఆమెను వేడుకుంటుంది శ్యామల. దాంతో మంగమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ శ్యామలతో ఇలా అంటుంది. శ్యామల, నువ్వు నాకు ఏ నష్టమూ చేయలేదు. నీ మనస్సాక్షికే నువ్వు నష్టం చేసుకున్నావు. కానీ నీ పశ్చాత్తాపంలో ఇప్పుడు నిజాయితీ కనిపిస్తోంది. ముత్యాలమాలను కాపాడుకోవడం కన్నా ఒక మనిషిని కాపాడుకోవడం పెద్దది. అందుకే నిన్ను క్షమిస్తున్నాను అని అనడంతో శ్యామల కళ్లల్లో ఆశ్చర్యం, ఉపశమనం కనిపిస్తాయి. దాంతో కృతజ్ఞతాభావంతో మంగమ్మను చూస్తుంది. ఇక భార్య చేసిన పనికి క్షమాపణ కోరుతూ కృష్ణయ్య ఇలా అంటాడు. మంగమ్మ, నీ హృదయం సముద్రం లాంటిది. నా భార్య చేసిన పాపాన్ని నువ్వు ఇంత సులభంగా క్షమిస్తావనుకోలేదు. నేను నిన్ను గౌరవిస్తున్నాను. ఇక నుంచి మేం నీకు తోడుగా ఉంటాం మంగమ్మ. మంగమ్మ, ఎవరూ లేని నీకు ఇకపై నీకు అక్కగా ఉంటాను. నీకు రోజు భోజనం నేనే నా ఇంటి నుండి వండి పెడతాను. నీకు ఎప్పుడూ ఒంటరితనం రాకుండా చేస్తాను. నేను ఎప్పుడూ నిన్ను బాధ పెట్టను. నీ రూపంలో నాకు ఒక చెల్లి దొరికింది అని అనుకుంటాను. దాంతో మంగమ్మ చిరునవ్వుతూ చాలా సంతోషంగా, నాకిప్పుడు అర్థమైంది. మా అమ్మ ఈ ముత్యాలమాల రూపంలో నిన్ను నాకు దగ్గర చేసి ఎవరూ లేని నా జీవితానికి ఒక అక్కనిచ్చింది. ఇదే మా అమ్మ ఆశీర్వాదం అనుకుంటాను. ఈ రోజు నుంచి మనమంతా ఒక కుటుంబం. ఆ మాటలు విని కృష్ణయ్య ఆనందంతో చిరునవ్వు చిందిస్తాడు. ముగ్గురూ కలిసి ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. స్వార్థం కోసం దొంగిలించిన మాల చివరికి ప్రేమను, పశ్చాత్తాపాన్ని కలిగించే బంధంగా మారింది. లోభం క్షణికం, కాని ప్రేమ శాశ్వతం. నిజమైన ముత్యాలమాల గుండెలో పుడుతుంది. అదే మనిషి నిజమైన ఆభరణం.